పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట గడుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి అందరికీ నమస్కారం. మంగళం నమస్తే. ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగువారి ప్రపంచంలోని తెలుగుతనాన్నంతా ఒకే గొడుగు కిందకు చేర్చి శివలగ్న మనోహరంగా తెలుగు మహాసభలను తీర్చిదిద్దిన తెలుగు సారథుల కృషి అపూర్వం అపురూపం. ఆయన ఒక మహాప్రభంజనం. అందుకు నిదర్శనం 7 కోట్ల ఆంధ్రుల ఏకైక నిర్ణయం. గలగల ఉత్తుంగ తరంగ తుంగభద్రమ్మను మిదిలించినా చెప్పే జవాబు ఒక్కటి ఒక్కటి ఒక్కటి. దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర సీమను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి పుష్కర కాలంగా తెలుగునాట రాజకీయ రంగాన్ని సాధిస్తున్న ఆనందరాముడు అశేషాంత జనావళికి ఆరాధ్య తెలుగుదేలయ్యన్నది శంభు తెలుగుదే అటువంటి మధురమైన భాషకు వారసులం మనం. తెలుగుదనం ఒక్కసారి